నిన్నే మాట్లాడుకున్నాం. ట్రంప్కి మూడు కోర్టుల్లో షాక్ తగిలింది. ఏదైతే యుఎస్ ఎయిడ్ పేరుతో వివిధ దేశాల్లో ఉన్న స్వచ్ఛంద సంస్థలకి అట్లాగే సోరోస్ లాంటి వాడికి ఫండింగ్ ఇస్తా వాటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఒక ఎకోసిస్టమ్ నడపడం, ఏ దేశాల ప్రభుత్వాలను నడపాలా, కోల్చాలా, ఇట్లాంటి వ్యవహారాలని చేసుకొచ్చింది అన్నటువంటిది అందులో కీలకమైనటువంటి వ్యవహారం ఇప్పుడు మలుపు తిరిగింది. సుప్రీం కోర్టులో అంటే దాంట్లో కింద కోర్టులు స్టే ఇచ్చి యుఎస్ఐడికి సంబంధించినటువంటి డబ్బుల్ని అంటే ట్రంప్ ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద స్టే ఇచ్చేసి డబ్బులు రిలీజ్ చేయమని ఆదేశించారు న్యాయమూర్తులు అని చెప్పుకున్నాం. అయితే ఈ న్యాయస్థానాలు కింది న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాల మీద ట్రంప్ సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మా ఇష్టం, ఇక్కడ ఇది మా డోజ్ చెప్పినటువంటిది, దీని మీద మేము చూసుకుంటాం కానీ మధ్యలో జోక్యం చేసుకోవడానికి వెళ్ళేదని సుప్రీంకోర్టు కూడా దాంతో ఏకీభవించింది. టెంపరీగా బ్లాక్ చేయడానికి అనుమతించింది. లోయర్ కోర్టు ఆర్డర్స్ని ఆపేసింది. ఇది ఓ రకంగా బిలియన్స్ కొద్ది ఫారెన్ ఎయిడ్కి సంబంధించినటువంటి దాంతో ఆగిపోయినటువంటి పరిస్థితి అవుతుంది.